నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ నెట్బాల్ టోర్నమెంటులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ డీఎస్పీ మెహబూబ్ బాషా మాట్లాడుతూ క్రీడాకారులు గెలిపే లక్ష్యంగా పోరాడాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను 3% పెంచిందని, ఈ అవకాశాన్ని నెట్బాల్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, నిరంతర సాధనే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. జిల్లాలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా నెట్బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరబాబు మాట్లాడుతూ నెట్బాల్ క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. కర్నూలులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి నెట్బాల్ టోర్నమెంటును విజయవంతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నెట్బాల్ చైర్మన్ ఆనందరావు, వ్యవస్థాపకులు నాగరత్నమయ్య, కార్యదర్శి వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు కందుకూరు సూర్యకుమార్, కోచ్లు రాజశేఖర్, చరణ్, సుప్రియ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక స్పోర్ట్స్ పైన వన్ వుడ్ హ్యావ్ స్పోర్టింగ్ స్పిరిట్ ఉన్నవాడే స్పోర్ట్స్ మ్యాన్. ఒక్కసారి మీరు గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తే మీకు స్పోర్టింగ్ స్పిరిట్ ఇంకల్కేట్ అవుతుంది. అంటే స్పోర్ట్స్లో ఖచ్చితంగా మీకు గెలుపు ఓటములు సంబంధం లేకుండా మీరు గేమ్లో ఇన్వాల్వ్ అవుతారు. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గేమ్. ప్రతి ఈవెంట్ కూడా గేమే. అటువంటిది మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీలో గెలిచినా నెక్స్ట్ ఎలా ఛాంపియన్స్ నెగ్గాలి అనే కోరిక ఉంటుంది. ఓడిపోయినా కూడా బాధపడరు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఇన్ స్పోర్టింగ్ స్పిరిట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు ఇన్వాల్వ్మెంట్ ఎంతసేపు ఉన్నా కూడా స్పోర్టింగ్ స్పిరిట్తో గేమ్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ 14th నెట్బాల్ ఛాంపియన్షిప్లో ఉండే సబ్ జూనియర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఆల్ ది వే చెప్తూ ఈ గేమ్ చాలా వెరీ వెరీ సెన్సిటివ్ గేమ్. నేను కూడా చూశాను, చాలా గేమ్స్ ఆడినాను, నాకు కూడా ఐడియా ఉంది. కాకపోతే అప్పట్లో మాకు ఆ స్పోర్ట్స్ లేవు. వితిన్ ది స్పేస్లో మీరు బాల్ క్యాచ్ చేయడము, జంప్ చేయడము, త్రో చేయడం, ఈ 3 ఇంకల్కేట్ ఒకటే చేస్తారు. దానికి ఎంతో స్టామినా కావాలి, ఎంతో ధైర్యంగా ఉండాలి. ప్లస్ ఆ స్పోర్ట్స్ కూడా చూసారా, హ్యాండ్ టు హ్యాండ్, ఒక్కసారి హ్యాండ్ నుంచి బాల్ అయితే ఉంటే ఐ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత కాన్సన్ట్రేషన్గా ఉంటారు మీరు. ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం కర్నూలులో నెట్బాల్ టోర్నమెంట్ చేయడం, ముఖ్యంగా విద్య, వైద్య, ఉద్యోగ దాంట్లో ఈ నెట్బాల్ చేర్చినారు. బిగ్ హ్యాండ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. గట్టిగా క్లాప్స్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉద్యోగంలో కానీ చదువులో కానీ ఖచ్చితంగా రాయితీలు ఉంటాయి. 3% మనం సాధించగలిగినాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం 2007 తర్వాత ఇంతవరకు ఈ నెట్బాల్ క్రీడను చేర్చలేదు. ఇప్పుడు చేర్చినారు సెంట్రల్ గవర్నమెంట్. సో దానికి గవర్నమెంట్కి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 3% రిజర్వేషన్ 2% నుంచి 3% చేసింది. అందుకు మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ 3% ఉందంటే మనకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కావున మనం స్పోర్ట్స్ ఆడడం వలన ఆరోగ్యము, ఆహ్లాదకరంగా ఉంటాం. అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా జాబ్స్ పడుతుంటాయి. ఆ జాబ్స్ కూడా మనకు 3% రిజర్వేషన్ ఉంటుంది. కావున ఒక్కసారి మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బిగ్ క్లాప్స్. అదేవిధంగా మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అయితేనేమి, షాప్ చైర్మన్ అయితేనేమి, స్పోర్ట్స్ని రీసెంట్గా 2 days బ్యాక్ మేము విజయవాడ పోయి కలవడం జరిగింది. స్పోర్ట్స్ పట్ల చాలా సుముఖంగా చాలా మార్పులు తీసుకురాబోతున్నారు. ఈ సంక్రాంతి లోపే చాలా మార్పులు జరుగుతున్నాయి. అంటే అకాడమీలు అయితేనేమి, స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, కోచ్లు నియమించడం అయితేనేమి, తదుపరి అంశాలు కూడా షాప్ చైర్మన్ గారితో, స్పోర్ట్స్ మినిస్టర్తో మేము డిస్కషన్ చేయడం, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో అశోక్ నగర్కు చెందిన యూసీ మ్యాథ్స్ బ్రైట్ అబాకస్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి తమ సత్తాను చాటారు. ఈ సందర్భంగా యూసీ మ్యాథ్స్
బ్రైట్ అబాకస్ అకాడమీలో విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ శ్రీమతి చిత్రాల విజిత కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ స్థాయి కాంపిటీషన్స్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో ప్రపంచంలోని 30 దేశాల నుంచి 6,000 మందికి పైగా విద్యార్థులు అబాకస్ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్న తమ అకాడమీకి చెందిన 6 విద్యార్థులు తన వద్ద శిక్షణ తీసుకుని పోటీల్లో 2వ, 3వ స్థాయి రన్నరప్లుగా నిలిచి అవార్డులు సాధించడం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. తమ అకాడమీకి చెందిన ఆశ్రిత్, అఖిల్ సెకండ్ రన్నరప్లుగా, తేజోమయి, యోసెఫ్, ఆఫ్సిన్ థర్డ్ రన్నరప్గా ప్రతిభ కనబరిచారని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొన్న తమ విద్యార్థులు కేవలం 8 నిమిషాల్లో 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవలసి ఉంటుందని వెల్లడించారు. ఇంత కష్టసాధ్యమైన పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ అవార్డులను గెలుచుకుని రాయలసీమకే వన్న తెచ్చారని ఆమె తెలిపారు. ఇంత ఘన విజయం సాధించిన విద్యార్థులతో పాటు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఆమె అభినందించారు. యూసీమాస్ అబాకస్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఢిల్లీలో నిర్వహించారు. ఇందులో టోటల్గా 30 దేశాల నుంచి 6,000 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఇందులో 8 నిమిషాలకి 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మన కర్నూలు నుంచి యూసీమాస్ అశోక్ నగర్ అబాకస్ ఇన్స్టిట్యూట్ నుంచి 6 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఆశ్రిత్ సెకండ్ రన్నరప్, అఖిల్ సెకండ్ రన్నరప్, తేజోమయ్ అండ్ కేతన, అఫ్షిన్ రిదా, యోషన్ అలీ సెకండ్ రన్నరప్గా విజేతలుగా నిలిచారు. నేషనల్ లెవెల్లో కూడా ఇంకా థర్డ్ రన్నరప్ అండ్ 5th రన్నరప్గా విజేతలుగా నిలిచి మళ్ళీ మెరిట్ అవార్డ్స్లను కూడా సాధించారు వీళ్ళు. నా పేరు యోషన్ అలీ, 5వ తరగతి చదువుతున్నాను మాంటెసోరీ స్కూల్లో. నాకు 3rd రన్నరప్ వచ్చింది. నేను ఢిల్లీలో ఎగ్జామ్ రాయడానికి మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చేశారు అండ్ నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మా మేడం కూడా నన్ను చాలా బాగా ప్రాక్టీస్ చేయించడం వలన నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అండ్ నేను చాలా బాగా ప్రాక్టీస్ చేసిన వలన ఈ ప్రైజ్ వచ్చింది. నా మేడం, మా అమ్మ నాన్న చాలా బాగా ప్రాక్టీస్ చేయించారు నన్ను. సో దాట్స్ నాకు ప్రైజ్ వచ్చింది. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులకు జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయ భవనంలో జరిగిన శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కబర్దీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలని తీర్మానించిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి 20 వరకు మధ్యవర్తిత్వాలను ఏ విధంగా చేయాలి అని న్యాయవాదులకు అవగాహన కల్పించామన్నారు. చెన్నై, బెంగళూరుల నుండి వచ్చిన మధ్యవర్తిత్వం శిక్షణా సిబ్బంది అరుణాచలం మరియు న్యాయ మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. తదనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కబర్దీ మరియు సెక్రటరీ లీలా వెంకట శేషాద్రి చేతుల మీదుగా న్యాయవాదులకు సర్టిఫికేట్స్ అందజేశారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వం అని తెలిపారు. దీనివల్ల కోర్టులో కేసుల విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు, విశ్రాంత న్యాయమూర్తులు, సామాజిక సేవా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సెక్షన్ 89 సిపిసికి ఒక తిద్దుపుడి వచ్చింది. దాంట్లో కోర్టులో తీర్మానం చేసే దాంతో పాటు మేము కోర్టు విడిచి బయట ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయో అలాంటి కేసుల్లో ఇలా మీడియేషన్ను, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మూలకంగా వ్యాజ్యాలను ఇత్యర్థం చేయాలని చెప్పారు. అందుకని ఇప్పుడు ఇలాంటి దాంట్లో ముఖ్యమైనది మీడియేషన్. దీనికి కోర్టు కేసుల్ని పంపుతున్నారు. మీడియేటర్ అనేవాళ్ళు ఒక 3వ తటస్థ వ్యక్తి. ఆయనకి ఏ పార్టీ పైన కూడా ప్రత్యేకమైన ఆసక్తి లేదు, కానీ ఇద్దరికూ తాను సహాయపడతారు, అనువు చేస్తారు. ఒక పార్టీలకు ఉండే సమస్యల్ని మాటుకథ మూలకంగానే సమస్యకు పరిహారం చూసుకునేదానికి సహాయపడతాడు. ఇలాంటి పనికి ఆయన ఒక కమ్యూనికేషన్ తర్వాత నెగోసియేషన్ టెక్నిక్స్ని వాడుకుంటారు. దీనికి ఏది ఫీజు కట్టేంత లేదు.
కానీ ఇక్కడ పార్టీలు తమ సమస్యకు తామే వాళ్ళ జడ్జిమెంట్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇంతవరకు బయట చెప్పుకుండే విషయాలు కూడా చెప్పుకుంటూ వాటి గౌప్యతని కాపాడుతూ మీడియేటరు పార్టీలకు సహాయం చేసి కొనాకి ఒక వ్యాజ్యం వెనక ఏమి వాళ్ళకి పర్మనెంట్గా బాధిస్తుందో దానికి ఒక పరిహారానికి చూసుకునేదానికి సహాయం పడేదానికి ఈ మీడియేషన్లో వచ్చిండేట్ల అగ్రిమెంట్ పైన ఎవ్వరూ అప్పీల్ వేయటంలే. కానీ కోర్టుల్లో అయితే ఏ పార్టీ కోల్పోయాడో ఆయన అప్పీల్ వేస్తాడు, సుప్రీంకోర్టు వరకు పోతారు. కానీ మీడియేషన్లో అలాంటి దానికి అవకాశం లేదు. సో కోర్టులలో ఏ కేసైనా కానీ ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇందులో బెనిఫిట్స్ ఏమిటి అంటే సత్వర న్యాయము, తక్కువ ఖర్చుతో అంతిమ తీర్పు వస్తుంది. ఇరు పార్టీలు కూడా ఎవరు కూడా ఓడిపోయినట్లు కాదు, ఇరు పార్టీలు కూడా గెలిచినట్లు, ప్లస్ వారికి ఆమోద్యమైన తీర్పును వారు ఇరువురు పొందుతారు. కాబట్టి ఈ మధ్యవర్తిత్వంను ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి కర్నూలు జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి అధికారి భూపత్రావు, జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి సుధాకర్, కోశాధికారి సురేష్, జాయింట్ సెక్రటరీ అమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు కేఈ ఫామ్ హౌస్ దగ్గర జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2% ఉన్న క్రీడల కోటాను 3% పెంచడం అభినందనీయమని తెలిపారు. శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లో కూడా రాణిస్తారని వెల్లడించారు. అదేవిధంగా కబడ్డీ ఉంటేనే రాజశేఖరన్న గారు, అదేవిధంగా ప్రస్తుత సెక్రటరీ సుబ్రహ్మణ్య గారు, సురేష్ గారు, అదేవిధంగా ఆధునించినటువంటి మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, కబడ్డీ క్రీడాకారులు గోవిందు, అందరూ కూడా ఇదే గ్రౌండ్లో ఆడి జాతీయ స్థాయిలో ఆడినటువంటి వ్యక్తులు. ఇంకా విశ్వనాథ్ చౌదరి సేవిగా ప్రమోషన్ తీసుకున్నారు. కబడ్డీ ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 2% నుంచి 3% చేసింది గవర్నమెంట్. కావున మీరు కూడా భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు మీకుంది. మీరు మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కేఈ ప్రభాకర్ గారి జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నా. మీరు ఈ స్టేడియంలో ఆడి మంచి పేరు ప్రతిష్టలు మీ తల్లిదండ్రులకు, జిల్లాకు, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఉన్న జలమండలిలో జరిగిన ఎల్ఎల్సి సాగునీటి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జలమండలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తదితరులు ఎల్ఎల్సి నూతన కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన టిప్పు సుల్తాన్, ఉపాధ్యక్షుడు హుస్సేన్ సాహెబ్తో పాటు మిగతా కమిటీ సభ్యులను పూలమాల వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎల్ఎల్సి కమిటీ అధ్యక్షునిగా టిప్పు సుల్తాన్, ఉపాధ్యక్షులుగా హుస్సేన్ సాహెబ్లు ఏకగ్రీవంగా సభ్యులుగా ఎన్నుకున్నారని తెలిపారు. ఇది తెలుగుదేశం పార్టీ సంప్రదాయకంగా వస్తోందని వివరించారు. నూతన కమిటీ ఎల్ఎల్సి ఆయకట్టు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వెల్లడించారు. తుంగభద్ర డ్యాంకు సంబంధించి చైర్మన్గా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం ఉప్పరహాలు సీనియర్ నాయకుడైనటువంటి చందాఖాన్ కుమారుడు టిప్పు సుల్తాన్ గారిని చంద్రబాబు గారు ఎన్నిక చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షుడిగా ఎమ్మెగ్నూరు నియోజకవర్గం గోనెగండ మండలానికి సంబంధించినటువంటి ఎల్ఎల్సి తుంగభద్ర బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇక్కడ ఉన్నటువంటి డీసీలు రమాకాంత్ రెడ్డి గారు అయితేనేమి, గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, మన అనంత సేనారెడ్డి గారు అయితేనేమి, అందరూ ఇక్కడ ఉన్నటువంటి డీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం. చాలామంది ఆశించారు, కానీ పార్టీ నాయకత్వం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకని చెప్తే
ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్ అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి టిప్పు సుల్తాన్ గారిని అధ్యక్షుడిగాను ఉపాధ్యక్షుడిగా మన హుసేన్ సాబ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మన గాజుల దిన్నె అంటే జీడిపికి సంబంధించి కేఈ మల్లికార్జున్ గౌడ్ గారు, అలాగే చిన్న మద్దయ్య గారిని ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రైతుల ఎన్నికలు శుభ పరిణామం. దీంతో మనం తెలియజేసేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు రైతు సంఘాలు కానీ, రైతు నీళ్లు కానీ, రైతులకు సంబంధించి కానీ ఎలక్షన్లు అనేటివే జరపలేదు. సాగునీరు ఎలా తీసుకురావాలో తెలియదు, పంటలు ఎలా పండియాలో తెలియదు. కాబట్టి ఆయనకు మేము వచ్చిన వెంటనే 6 నెలల లోపల సాగునీటి ఎన్నికలు జరిపి రేపు రైతులకి ప్రతి ఆయకట్టు రైతుకు కూడా నీళ్లు అందించే ఉద్దేశం మా డీసీల పైన, డబ్ల్యూసీల పైన, చైర్మన్ల పైన, అలాగే మా నాయకులందరిపైన ఆధారపడుతుంది. ఈ రైతులందరూ కూడా మేము వాగ్దానం చేసేది ఏమంటే ఎల్ఎల్సి నుంచి ఖచ్చితంగా తుంగభద్ర నీళ్లు మన వాటా మనం తీసుకొని వచ్చి రైతులకు అందించే బాధ్యతే మనందరిది ధ్యేయంగా చెప్తా ఉన్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మనకు మెయిన్ ఇంపార్టెంట్ మనకు వచ్చి డీసీలు 10 మంది ఉన్నాము. దాంట్లో మనకు అందరు 9 మంది మనకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు మెయిన్ ఇంపార్టెంట్ మన కాలువకు కర్ణాటక నుంచి ఆంధ్రాకి తెచ్చుకునే బార్డర్లోనే 750 క్యూసెక్లు తెచ్చుకొని మన గవర్నమెంట్లోనే మనకు మంచి పొలాలకు నీళ్ళు అందించే ఉద్దేశంతోనే మేము దీన్ని దీంట్లో చైర్మన్గా రావడం జరిగింది. దీన్ని మేము అందరికీ సహకారాలు చేయిస్తానని అయిన తర్వాత మనం అందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ధన్యవాదాలు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.